వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పట్టు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా మంచి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా పట్టు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ అండి. ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇవి మనకి సింగిల్ కలర్లో ఉన్నాయి, అలాగే 2 కలర్వి కూడా ఉన్నాయి. మీకు నచ్చిన వాటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక ఈ బ్యాక్ నెక్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్ హుక్స్ ఉన్నాయి, అలాగే బ్యాక్ బటన్వి ఉన్నాయి, సింపుల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. మనము సింపుల్గా యూ షేప్, వి షేప్ ఇలా పెట్టుకుంటూనే ట్రెండీగా ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఇందులో థ్రెడ్ మోడల్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయండి. మీరు ఇప్పటివరకు ఎక్కడ చూసి ఉండరు. థ్రెడ్స్ పెట్టుకొని ఎప్పుడు పెట్టుకునే క్యాప్స్ కాకుండా ఇందులో క్యాప్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి. క్యాప్ పెట్టుకొని చిన్న మనకి టులిప్ మోడల్ కానివ్వండి, అలాగే మనకి పట్టు బార్డర్ ఉంటుంది కాబట్టి బార్డర్ని కూడా మనము క్యాప్ లాగా పెట్టుకుంటే బాగుంటుందండి. అలాగే మనకి శారీ 2 కలర్స్ ఉన్నట్లయితే క్యాప్స్ కూడా 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదండి, ఇలా మనకి స్క్వేర్లో కానీ యూ షేప్లో కానీ ట్రయాంగిల్లో, రెక్టాంగిల్లో ఇలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. థ్రెడ్స్లో కూడా జిగ్జాగ్ మోడల్స్, ఇలా పైన థ్రెడ్స్ కానివ్వండి, కింద థ్రెడ్స్ కానివ్వండి, అలాగే మనకి డోరీ మోడల్ కాకుండా ఉట్టిగా థ్రెడ్ మోడల్ కూడా ఉన్నాయండి. అలాగే థ్రెడ్ పెట్టేసుకొని మనము బటన్ పెట్టుకొని పోట్లీ బటన్స్ కానీ ఇలా పెట్టుకోవచ్చు. ఇందులో అయితే అలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి, అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఇందులో కలర్స్ కూడా మీరు చూసినట్లయితే శారీ 2 కలర్స్ ఉందనుకోండి, ఆపోజిట్ కలర్ తోటి మనము బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు ఒక ఐడియా వస్తుందండి. సింగిల్ కలర్ ఉన్నా కూడా మనము బ్యాక్ని ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక బ్యాక్ నెక్ మనకి ఇట్లా ఫ్లవర్ టైప్ కానివ్వండి, ఫ్లవర్ కట్లో కానివ్వండి, కట్ వర్క్, అలాగే డోరీస్ చూడండి, లెఫ్ట్ రైట్ ఇలా డోరీస్ పెట్టుకోవచ్చండి. అలాగే బార్డర్ని కూడా మనం ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్తో పాటు ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా A to Z అన్నీ ఉంటాయండి. మీరు ఒకసారి విజిట్ అయితే మీకు నచ్చిన వీడియోస్ అన్నిటిని చూడొచ్చు, అలాగే నన్ను సపోర్ట్ చేయొచ్చు. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇందులో చూసారు కదా బౌ మోడల్స్ ఉన్నాయి, అలాగే బటన్స్ పెట్టుకోవచ్చు, పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, థ్రెడ్స్ అయితే డిఫరెంట్గా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక మనం ప్యాచ్లో కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. పట్టు శారీస్కి కావాలంటే లేస్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. మీకు నచ్చితే అలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.